అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రోబోటిక్ మాప్ గురించి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుందండి యూస్ చేయడానికి. ఎవరైనా కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మనుషుల్ని రీప్లేస్ చేసే వర్క్ చేస్తుందని అయితే చెప్పను, కానీ బట్ నీట్గా అయితే క్లీన్ చేస్తుందండి. అది రోబోట్ కాబట్టి వాటికి సెన్సర్స్ అవి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో నేను క్లియర్గా చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుంది అనేది. దీని అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది ఇద్దరు జాబ్ చేసే వాళ్ళకైతే, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళకైతే కనుక బాగా యూజ్ అవుతుందండి ఇది. అండ్ పెద్దవాళ్ళు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా నీట్గా ఉంటుంది క్లీనింగ్ కూడా. సో ఇప్పుడు మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుందండి. దీన్ని మేము అమెజాన్లో తీసుకున్నాము. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చి 360 S6 అండి, S6 మోడల్ అనమాట. సో ముందుగా ఇట్లా మాన్యువల్ అయితే ఇచ్చారు. ఒక 3 లాంగ్వేజెస్లో ఇస్తారనమాట ఈ మాన్యువల్. ఇది చైనా ప్రోడక్ట్ అండి. సో మొత్తం కూడా ఇందులోనే ఉంటుంది. మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ మొత్తం ఫోన్లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందండి. మీకు వీడియోలో చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ బయట కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. వెయిట్ కూడా పెద్దగా ఏమి ఉండదండి, మామూలు నార్మల్ వెయిట్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చి వెట్ మాపింగ్ అనమాట. సో ఇదైతే ప్రొటెక్టివ్ షీట్ అంటారు దీన్ని. అది తీసేసుకోవాలి. అది తీసేసాక ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చి డస్ట్బిన్, అంటే డస్ట్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తుంది. అది జస్ట్ ఇలా ఓపెన్ అని చెప్పి నొక్కితే ఇలా వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయండి ఇందులోకి. సో ఇప్పుడు మనం దీనికి ఛార్జింగ్ కూడా పెట్టాలి. సో దానికోసం ఛార్జింగ్ డాక్ అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చి ఛార్జింగ్ డాక్ అండి. ఇది మనం ఫ్లోర్ మీదే పెట్టాలన్నమాట, పైన ఎక్కడ పెట్టకూడదు. సో ఇవి ఎలక్ట్రోడ్స్ అనమాట. వీటిపైన అది ఛార్జ్ అవుతుంది. అది కూడా మనం ఏం పెట్టవసరం లేదండి, అదే వెళ్ళి ఛార్జింగ్ చేసేసుకుంటుంది. అండ్ ఇది వచ్చి ఛార్జింగ్కి వైర్ అనమాట. ఇవి కూడా వాళ్ళు ప్లగ్స్ మనకి ఒక 3 వెరైటీస్ ఇస్తారండి. అంటే ఏ కంట్రీ అయినా కూడా పనిచేసేలాగా ఈ 3 ప్లగ్స్ అయితే ఇస్తారనమాట. సో మనకి ఇండియానే కాబట్టి ఇది ఇచ్చారు. సో మనకి ఇదే పనిచేస్తుంది కదా. సో ఇప్పుడు ఈ డాక్కి మనం ఇది తీసేయాలన్నమాట. ప్లీజ్ టేర్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ ఫిల్మ్ అని చెప్పి ఉంది కదా. సో ఈ బ్లాక్ కవర్ అయితే తీసేసేయండి. ఇలా తీసేసి ఇప్పుడు మన వైర్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేయాలి. మనం ముందు యూస్ చేసే ముందు ఛార్జింగ్ పెట్టాలి కదా. సో ఛార్జింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లీజ్ ఓపెన్ అని చెప్పి. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వైర్ పెట్టడానికి ఉంటుంది. సో ఇక్కడ ఫిక్స్ చేసేసుకుని మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేసేయచ్చండి. వైర్ పెట్టడానికి కూడా ఇలా ఉంటుంది. సో దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది కదా, సో ఆన్ అయినట్టు అనమాట. ఇవి వెళ్ళి దానిపైన కూర్చోవాలి. ఇది ఫస్ట్ టైం కాబట్టి, ఇది కొత్తది కాబట్టి మనమే పెట్టాలి. అది యూజ్ అయ్యాక ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. అది మొత్తం క్లీన్ చేసేసాక ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మళ్ళీ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. మనం దీన్ని వైఫైకి కనెక్ట్ చేసుకోవాలండి. అండ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి దానికోసం. సో ప్లే స్టోర్లో 360 స్మార్ట్ అని చెప్పి టైప్ చేయండి. ఆ 360 స్మార్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేశాక మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలౌ చేయండి. ఇలా అలౌ చేసుకుని ఇప్పుడు ఇక్కడ సైన్ అప్ చేసుకోవాలి. ఏదన్నా ఒక మెయిల్ ఇచ్చి ఈమెయిల్ క్యాప్చా అని ఉంది కదా, అది సెండ్ నొక్కితే కనుక ఒక నెంబర్ అయితే పంపిస్తుంది. ఆ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చి సైన్ అప్ చేసుకుంటే అకౌంట్ క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇలా అకౌంట్ క్రియేట్ అయ్యాక ఇలా ఓపెన్ అవుతుందండి ఆ యాప్. ఇక్కడ యాడ్ డివైస్ అని చెప్పి ఉంది కదా, అది క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ
అలాగే ఎల్లో ఓన్లీ ఉంది కదా అది. ఇప్పుడు ఈ రెండు కలిపి ఇలా ప్రెస్ చేయాలండి. అంటే వైఫై కనెక్షన్ కోసం మనం ట్రై చేస్తున్నాం అనమాట. సో ఆ యాప్లో కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యాడ్ డివైస్ అని చెప్పి క్లిక్ చేయగానే ఇక్కడ S6 ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. అంటే మీది ఏ డివైస్ అయితే ఆ డివైస్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్. అండ్ అలాగే ఇక్కడ ఆల్రెడీ బ్లింక్ అవుతుంది కదా, మనం ఆల్రెడీ క్లిక్ చేసాం కాబట్టి సో అది పెట్టుకోవాలన్నమాట. అండ్ మీరు వైఫై పాస్వర్డ్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చేయడానికి మీకు రూటర్ అండ్ అలాగే రోబోట్, ఫోన్ ఈ మూడు కూడా ఒకే దగ్గర ఉండాలండి. అంటే రూటర్కి దగ్గరలో ఉంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. బైండింగ్ అవుతుంది అనమాట డివైస్. సో 100% అయిపోయాక ఇలా వస్తుంది, కనెక్ట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. ఆ రోబోట్కి నేమ్ ఏదన్నా పెట్టుకోమని చెప్పి వస్తుంది. సో జస్ట్ స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు స్టార్ట్ క్లీనింగ్ చూపిస్తాను. స్టార్ట్ క్లీనింగ్ క్లిక్ చేయగానే ది హ్యాపీ క్లీనింగ్ అని చెప్పేసి అది క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది అసలు స్టార్టింగ్లో ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ అది ఒక మ్యాప్ లాగా వేసుకుంటుందండి. ఇది చూస్తున్నారు కదా, ఓన్లీ ఎడ్జెస్కి వెళ్తుంది అనమాట. వీటికి సెన్సార్స్ అవి కూడా ఉంటాయి, నేను చూపిస్తాను అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అనేది. అది ఆబ్జెక్ట్స్కి కానీ వాల్స్కి కానీ కొలైడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఓన్లీ ఎడ్జెస్లో వెళ్తుంది. అంటే ఇదేంటంటే ఇప్పుడు ఒక్కొక్క రూము కూడా అది మ్యాప్ లాగా వేసుకుంటుంది అనమాట. సో చుట్టూ తిరిగి వస్తుంది ఇప్పుడు. అండ్ ఇలా ఆబ్జెక్ట్స్ మనం అన్నీ డైలీ తీయలేం కదా, సో అవి ఫిక్స్డ్గా ఉండే ఆబ్జెక్ట్స్ని అలాగే ఉంచేసేయండి. అలా ఉంచేస్తే దానికి అలవాటు అయిపోతుంది అనమాట డైలీ ఇంకా. సో అది ఆబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పి దానికి అర్థమయ్యి దాని చుట్టూ తిరిగేసి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఆపరేషన్ అంతా కూడా మనం ఏం చేయమండి, అదే అంతా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది క్లీన్ చేసుకుంటూ. సో మొత్తం ఇదైతే హాల్ అనమాట. సో మొత్తం కూడా ఇలా మ్యాప్ అయితే గీసుకుంటుంది. అది మొత్తం మ్యాప్ అయిపోయాక మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. నేను ఆ మ్యాప్ కూడా చూపిస్తాను ఫోన్లో మనం ఎలా చూసుకోవాలి అనేది. సో ఈ హాల్ ఇక్కడికి అయిపోయింది కదా, సో మొత్తం వేరే రూమ్కి కూడా అది వెళ్తుంది అనమాట మ్యాప్ కోసం. సో అలా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఆ మ్యాప్ వేసుకుంది. గీతలు ఉన్నాయి కదా మీకు, వైట్ కలర్ గీతలు. సో అది చుట్టూ మ్యాప్ అయింది. అండ్ మధ్యలో ఈ లైన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది తిరుగుతున్న లైన్ అనమాట అది. సో ఇలా మనం ఏ రూమ్ చేసింది అది ఇంకా ఏ రూమ్ చేయాలి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మాపింగ్ పెట్టలేదండి, జస్ట్ క్లీనింగ్ అనమాట, జస్ట్ డస్టింగ్ అనమాట ఇది. మీరు సింగిల్గా పెట్టుకోవచ్చు, లేదంటే రెండు ఒకేసారి చేయమని కూడా పెట్టవచ్చు. అంటే తక్కువ దుమ్ము ఉంటే కనుక రెండు ఒకసారి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. సో ఈ యాప్తో మొత్తం చేసుకోవచ్చు అండి, మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఇట్లా చిన్న ప్లేస్లో ఉన్నా కూడా లోపలికి వెళ్ళిపోయి కూడా క్లీన్ చేస్తుందండి. ఎవ్రీ చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వాటికి సెన్సార్స్ ఉంటాయి కదా, సో నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాప్ వేసే పనిలో ఉంది. ఈ ఆబ్జెక్ట్ అక్కడ ఉంది కాబట్టి అది ఇలా వస్తుంది అనమాట, దాని చుట్టూ వస్తుంది ఇప్పుడు. అసలు చూస్తుంటే ఫస్ట్ మనకి ఇదేం క్లీన్ చేస్తుంది అనిపిస్తుంది, బట్ అది క్లీన్ చేశాక ఎంత డస్ట్ వచ్చిందో అండ్ ఎంత నీట్గా ఉందో చూశాను కాబట్టి నేను ఈ రివ్యూ అయితే చేస్తున్నానండి. సో కంపల్సరీ షేర్ చేయాలనిపించింది అనమాట, అందుకే వీడియో కూడా ఎడిట్ చేస్తున్నాను. వీడియో రికార్డ్ అయితే చేశాను కానీ పెడదామా వద్దా అనుకున్నాను, బట్ యూస్ఫుల్ అనిపిస్తుంది అందుకే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ కూడా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఆ గీతలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన ఏరియా అనమాట. ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హిస్టరీ అని ఉంది కదా, అసలు ఏం జరిగింది అనేది కూడా చూడొచ్చు అక్కడ. అండ్ ఫైండ్ మీ అని చెప్పి ఉంది కదా, మీరు ఆ ఫైండ్ మీ కనుక క్లిక్ చేశారంటే ఐఎమ్ హియర్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట అది. సో ఇలా అయిపోయాక అది కిందే ఉండాలండి, ఇలా డైరెక్ట్ దాని దగ్గరికి వచ్చేసి ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అది ఫస్ట్ రోజు కాబట్టి వెతుక్కుంటుంది, ఇట్లా కొంచెం అలవాటు అయ్యాక ఇలా వచ్చేస్తుంది అనమాట రోజు ఇంకా. సో ఇలా వచ్చేసి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసాం కదా, సో డస్ట్ తీయాలి ఇప్పుడు.
సో చూసారు కదా ఎంత కలెక్ట్ అయిందో. సో చిన్న చిన్న పార్టికల్స్ని కూడా అది తీసేసుకుందండి. సో ఇప్పుడు మనం దీన్ని తీసి జస్ట్ పాడేయడమే బయట, తడి లేకుండా చూసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి వాల్ కొలిజన్ సెన్సార్ అండి, వాల్ సెన్సార్ ఇది, అంటే వాల్స్కి కొలైడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి రాడార్ యాంటీ కొలిజన్ సెన్సార్ అనమాట. అంటే ఆబ్జెక్ట్స్కి కూడా ఏమీ కొలిజన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ది వచ్చేసి ఇన్ఫ్రారెడ్ కొలిజన్ ప్రొటెక్షన్ సెన్సార్ అంటారండి దాన్ని. అండ్ ఇది వచ్చి మాప్ క్లీనింగ్ అనమాట. సో మామూలు డస్టింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాపింగ్ చేయాలి కదా. సో దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చిన్న హోల్లో ఓపెన్ చేసుకుని అది నిండినట్టు కూడా మనకు తెలుస్తుంది. అది నిండిపోయాక జస్ట్ క్లోజ్ చేసేసేయండి. ఇలా క్లోజ్ చేసి, ఇది ఒక్కొక్క మోడల్కి ఒక్కో రకంగా ఉంటుందండి. ఇది మనం ఇలా కింద నుంచి ఇన్సర్ట్ చేస్తూ నొక్కాలన్నమాట. వాటికి చిన్న హోల్స్ ఉంటాయి. సో వాటిల్లో ఇన్సర్ట్ అయిపోయి మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తుంది అన్నమాట క్లీనింగ్. సో ఇదండి 360 S6 రోబోట్ రివ్యూ. మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్ యాక్చువల్గా నాకు కొత్త అండి. ఇదే నేను ఫస్ట్ టైం ఇట్లా ఒక ప్రోడక్ట్ని అంటూ రివ్యూ చేయడం. అది నిజంగా నచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కనుక కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి.